వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబార్లో జురుకునే ములక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకు మాత్రం మునగ అంటే పోషకాలను కురిపించే కల్పవృక్షం. భూగోళం మీద ఉన్న సమస్త పోషకాహార లోపాల్ని, సకల రోగాల్ని నివారించడానికి మునగను మించింది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులు, పిల్లలకు మందులతో పాటు మునగాకు పొడిని బోనస్గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగటం వల్ల మధుమేహం తగ్గిందని, పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయని చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలుగా ఉన్నాయి. ఆ నోట ఈ నోట ఇది మన వరకు వచ్చింది. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లుగా నిన్న మొన్నటి వరకు మనం మునగ చెట్టును పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దాని వైపే చూడలేదు. సాంబార్లోకి 4 కాయలు అవసరమైనప్పుడు తప్ప అమెరికాకు చెందిన ది ట్రీస్ ఫర్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువు ఉపయోగపడుతుందన్న మాట ప్రపంచానికి చాటి చెప్పింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలు శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి. ఐక్యరాజ్య సమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టి అటు మళ్లింది. న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి గోపాలన్, డాక్టర్ కమలాకృష్ణ స్వాములు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులు తోడయ్యారు. అంతా కలిసి మునగ మహత్యాన్ని కొనియాడుతున్నారు. ఏముంది ఈ మునగాకులో? బతుకుంటే బలుసాకు తినొచ్చు ఓ పాత నానుడి. ఆ బలుసాకేమో గాని రోజు కాస్త మునగాకు తింటే చాలు 100 ఏళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే 100 గ్రాముల తాజా మునగాకుల్లో నారింజలో కన్నా 7 రెట్లు సి విటమిన్, క్యారెట్ల కన్నా 4 ఇంతల కాల్షియం, అరటిపండ్లలో కన్నా 3 రెట్ల పొటాషియం, పాలకూరలో కన్నా 3 ఇంతల ఐరన్, బాదంలో కన్నా 3 రెట్ల విటమిన్ ఇ, పెరుగులో కన్నా 2 ఇంతల ప్రోటీన్లు ఉంటాయి. అంటే 20 గ్రాముల మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఏ, సి విటమిన్లు, 100 గ్రాముల ఆకు నుంచి కాల్షియం, 3 వంతుల ఐరన్, సగం ప్రోటీన్లు దొరుకుతాయి. అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు, ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది విటమిన్ ఏ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు. ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మునగ చెట్లను పెంచి ఆ కాయల్ని రోజూ తినేవాడట. ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ ఆమ్లాలు, సకల విటమిన్లు, అన్ని రకాల అమైనో ఆమ్లాలు, మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ. పేదవాడి ఆహారం అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలు రాశాడు కాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్ కూడా మునగాకుల పొడిని ఎగుమతి చేయటం ప్రారంభించింది. కానీ ఆకులు తినడం పట్ల ఇప్పటికీ మన దగ్గర అలసత్వమే. నిజానికి ప్రాచీన కాలం నుంచి ఆఫ్రికా దేశాల్లోనూ భారత్లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై మళ్లీ తెర మీదకు వచ్చింది. టైమ్ మ్యాగజైన్ ది నెక్స్ట్ క్వినోగా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలు, సలాడ్ల మీద చల్లుకోవటం, టీ మరియు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే 100 గ్రాముల ఎండిన ఆకుల్లో పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లో కన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లో కన్నా 10 రెట్ల విటమిన్ ఏ, పాలకూరలో కన్నా 25 రెట్లు ఐరన్, ఇలా చాలా చాలా లభిస్తాయి. మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకుని తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలంగా ఉంది. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది, పట్టింపు పోయింది. దాంతో కాయల కోసం చాలామంది పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరలాగానే మునగాకుతో పప్పుకూరలు, పచ్చళ్ళు, పొడులు, రైస్ వెరైటీలు, కోఫ్తాలు అన్ని రకాలు వండుకోవచ్చు. దోశల్లో, రొట్టెల్లో దట్టించిన రుచే. పొడిని టీ రూపంలో తాగవచ్చు. సూపుల్లో, అన్నంలో, కూరల్లో ఎలా కావాలంటే అలా తినవచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచు ఎక్కువ కాబట్టి కుక్కర్లో ఉడికించాలన్నది నిపుణుల సలహా. అంతేకాకుండా మరే చెట్టు ఆకులకి లేనంత మహత్వం మునగాకు ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగ నిరోధక శక్తిని పెంచే 46 యాంటీ ఆక్సిడెంట్లు, అనేక బయోయాక్టివ్ పదార్థాలు ఉండటంతో శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఔషధాల ప్రభావం శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లు, అల్సర్లు కనుచూపు మేర కనిపించవు. అల్జీమర్స్ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్ట్తో గాయం. అంతేనా, రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీ స్పూన్ పొడినో రోజు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈ రోజుల్లో పసివయసు దాటకుండానే కంటి జబ్బులు అనేకం వస్తున్నాయి. రేచకటి బాధ్యతలు ఎక్కువే. వాటన్నిటినీ మునగాకులోని బిటా కెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటుంది. ఇంటా బయట అంతా ధూళి మేఘాలే, కాలుష్య సాకారాలే. మరి అస్తమా, బ్రంకైటిస్, ట్యూబెరోకులోసిస్ పిలవకుండానే వస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకు 2 సార్లు తీసుకుంటే లంగ్స్లోని టాక్సిన్లు తొలగి ఆ వ్యాధులన్నీ పారిపోతాయి.
రజస్వల అనంతరం అమ్మాయిలకి ఎన్నో కష్టాలు, కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలు పడని బాలింతలకి కాసిన నీళ్లలో ఉప్పు మునగాకులు వేసి కాసేపాగా ఆ నీటిని వంచేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చిన పాలు పుష్కలంగా ఉంటాయి. డయేరియా, కామెర్లు, కలరా బాధితుల బాధే కాదు, ఒకటే దాహం, నీరసం. అప్పుడు రోజుకు 2-3 సార్లు గ్లాసు కొబ్బరి నీళ్ళలో టీ స్పూన్ మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకి మునగ బెస్ట్ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్ రసంలో కలిపి 10 గంటలకోసారి తీసుకుంటే హానికర బ్యాక్టీరియా, వైరస్లన్నీ తొలగిపోతాయి. ఆకుల్ని కణతలకు రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమల మచ్చలు, బ్లాక్ హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మ వ్యాధులు, ఆందోళనలకి మునగాకు టీ రుచికరమైన పరిష్కారం. సీజన్లో చిటారు కొమ్మ వరకు చిగురు కనపడకుండా కాసిన కాయలు చూసే వాళ్ళకి కన్నుల పండగే అయితే ఆ కాయల రుచి తెలిసిన వాళ్ళకి విందు భోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక బియ్యపిండి, బెల్లం లేదా అల్లం వెల్లుల్లి వేసి వండే మునగుజ్జు కాడ ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్లో మునక్కాడ పడితే నాన్ వెజ్ ప్రియులకి కూడా పండుగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే, కానీ మిగిలిన కాయగూరలతో పోలిస్తే ఎక్కువే. ఈ ఒక్క మునక్కాడ తినవు బోరెడు బలం అంటూ బామ్మలు బతిమలాడి తినిపించడం చాలా మందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడలోని యాంటీబయాటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే కాల్షియం, ఐరన్లు ఎముక బలాన్ని, బరువుని పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. పిత్తాశయం యమ జోష్గా పనిచేస్తుంది. శస్త్రచికిత్స అనంతరం మునగాకు గాని మునక్కాడలను తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం కూడా తెలిసిందే. దానికి కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట. మునక్కాడలను మరిగించిన నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట. తరచూ జలుబు చేస్తుందా, జ్వరం వస్తుందా? అయితే రోజు మునక్కాడలు తినండోహో అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిలోని విటమిన్ సి జలుబు, ఫ్లూ జ్వరాలకి టాబ్లెట్లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినే వాళ్ళకి పొట్టలో నునుపురుగుల బాధ ఉండదు. ఈ మొక్కలను ఉడికించిన సూప్ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్ల నొప్పులైతే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్ చెప్పడానికే సందేహిస్తాయి. ఏమోయ్ ఇంకా పిల్లలేరా, అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్ అను ఏ పెద్దాయను అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిలోని జింక్ స్త్రీ పురుషుల్లో వందత్వాన్ని తగ్గిస్తుంది, వీర్యం చిక్కబరుస్తుంది. నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడలో సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండి పదార్థాలు, ప్రోటీన్లు జీర్ణమయ్యేలా చేస్తాయి. ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినే వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఎక్కువ, శ్వాస సంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రోటీన్లు, పీచు కారణంగా పోషకాహార లోపము ఉండదు. నాడీ వ్యవస్థ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులు, కాయలే కాదు, సువాసన భరితమైన తెల్లని పూలు ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్ల తల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్ర వ్యాధుల నివారణకు కూడా దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనెలు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను శనగపిండిలో ముంచి పకోడీలా వేస్తారు, కూరలు చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ, దీంతో ఇవి తేనెటీగలను ఆకర్షించి తేనె ఉత్పత్తికి కూడా తోడ్పడతాయి. విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా పర్వాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినవచ్చు, నూనె తీయవచ్చు. దీన్ని వంట నూనెగాను, సౌందర్య సాధనంగాను, లూబ్రికెంట్గాను వాడుతుంటారు. రక్షిత నీటి పథకాలు కరువైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటి శుద్ధి పరికరాలు. కఠిన జలాలను సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సుడాన్, ఇండోనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి ఆ గింజల్ని పొడిలా చేసి కప్పు నీళ్లలో కలిపి వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందులోని నీళ్లలో కలిపి ఓ 5 నిమిషాలు గరిటితో కలుపుతారు. ఆ తర్వాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది. ఇంకా మునగాకు మనుషులకే కాదు పశువులకి కూడా బలవర్ధకమైనది. పశువుల మేతగాను, పంటలకు ఎరువుగాను వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్ని వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలాను పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మన దేశమే ఫస్ట్. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకు వస్తే
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు 27,000 కోట్లు. వాటిల్లో 80% మనవి. కాయలతో పాటు పొడిని ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెర పొడిలో వేసి ఎగుమతి చేస్తాం. మునగలో రకాలు అనేకం ఉన్నాయి. కుండీల్లో కాసే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెంటీమీటర్ల వరకు కాస్తే 6 నెలలకే పోతొచ్చి కాయలు కాసే KM1, PKM1, PKM2, PAVM రకాలు వస్తున్నాయి. నేల తీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలను ఎంపిక చేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం ₹1,00,000 లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయ పరంగానే కాదు, ఇంటి అవసరాల కోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే రోజు ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్ ఫుడ్ చేరినట్లే, మీకు డాక్టర్తో పని లేనట్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.